మహాజ్ఞాని అంటే దావీదును ఢీకొట్టడం అసాధ్యం. ఎందుకంటే దావీదు దేవుని చేత అభిషేకించబడినవాడు, ఎందుకంటే దావీదు దేవుని చేత పిలువబడినవాడు, ఎందుకంటే దావీదు దేవుని చేత ఏర్పరచబడినవాడు. దావీదును ఢీకొట్టడం అసాధ్యం. మహిమ కలుగును గాక. ఆమేన్. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియచేసి కూర్చుండగా, నాబాలు దావీదెవడు, బెస్సె కుమారుడెవడు, తన యజమానులను విడిచి పారిపోయే దాసులను ఇప్పుడు నేను అనేకులున్నారు. నేను సంపాదించుకొని నా అన్నపానములను నా గొర్రెల బొచ్చును కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశువు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికిద్దునా అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనుకకు తిరిగి త్రోవ పట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేసిరి. అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకొనుచుండగా వారు కత్తులు ధరించుకొని దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనకమాల దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబిగైలుతో ఇట్లా, నేను అమ్మా దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములలో వారి మధ్యను సంచరించుంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింప లేదు. మేము గొర్రెలను కాయుచున్నంత సేపు వారు రాత్రింబగలు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానునికి అతని ఇంటి వారికి అందరికి వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఎవనిని తనతో మాట్లాడనీయడు అనేను. అందుకు అబిగైలు నాబాలుతో ఏమియో చెప్పగా త్వరపడి 200 రొట్టెలను 200 ద్రాక్షరసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచ ధాన్యమును 100 ద్రాక్షగలను 200 అంజూరపు ఆడలను గాడిద భవనం మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పని వారికి ఆజ్ఞ ఇచ్చి గాడిద భవనం మీద ఎక్కి పర్వతం లోయల్లోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమె ఎదురుపడి ఆమె వారిని కలుసుకొనెను. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియూ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయుచు వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అని అనుకొని అతనికున్న వారిలో ఒక మగ పిల్లవనినైనను తెల్లవారునప్పటికీ నేను ఉండనీయను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగజేయును గాక అని ప్రమాణము చేయుచుండెను. అబిగైలు దావీదును కనుక్కొని గాడిద భవనం మీద నుండి త్వరగా దిగి దావీదుకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదాలను పట్టుకొని ఇట్లనెను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత ఏముంటుంది? తర్వాత చూడండి, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి ఒకసారి నా వైపు చూడండి, అందరు నేను వివరిస్తా దీని గురించి, మీకు నేను వివరిస్తా చూడండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా వైపు చూడండి అందరు. ఇప్పుడు ఒకసారి నేను చెప్తా, నేను వివరిస్తా, రాసుకోండి. ఈ రెఫరెన్స్ మొత్తం రాసుకోండి. మొదటి సమూయేలు గ్రంథం 25వ వచనం 10వ వచనం, 25వ అధ్యాయం 10వ వచనం దగ్గర నుంచి మీరు రాసి పెట్టుకోండి. నేను చెప్తా చూడండి వివరంగా. బుద్ధిమంతుని పోలిన వాడంటే ఎలా ఉంటాడు? బుద్ధిమంతుని పోలిన వాడు, జ్ఞానం కలిగిన వాడు ఎలా ఉంటాడు అంటే, ఈ మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. అబిగేల్ అంట, చూడండి, అబిగేల్ గురించి దావీదు కూడా ఒక వండర్ఫుల్ మాట సాక్ష్యం ఇచ్చాడు, ఒక వండర్ఫుల్ సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దావీదు అభిషేకించబడిన వాడు, దావీదు దేవుని చేత అభిషేకించబడిన వాడు, దావీదు దేవుని చేత ఏర్పరచబడిన వాడు, దావీదు గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే దావీదు మహాపండితుడు, దావీదు మహాజ్ఞాని, దావీదు ప్రవక్త, దావీదు గొప్ప దైవజనుడు. హల్లెలూయా. ఎంత జ్ఞానం కలిగిన వాడంటే, దావీదు శత్రువు అయిన సౌలు దావీదు చేతికి దొరికినప్పుడు, ఎవడైనా చూడండి, మన చేతికి దొరికితే మన శత్రువు కానీ, మనకు నచ్చనోడు కానీ, మనం ఇష్టపడని వాడు మన చేతికి దొరికితే వాడిని ఎప్పుడెప్పుడు నలిపి పెడదామా? హల్లెలూయా. ఎప్పుడెప్పుడు నలిపి పెడదాం, ఎప్పుడెప్పుడు తొక్కి నారదీద్దామా అని అంటాం. అయితే దావీదుకు తన శత్రువు అయిన సౌలు దొరికినప్పుడు సౌలు దగ్గరికి వచ్చి సౌలును టచ్ చేయకుండా, సౌలును ముట్టకుండా తన పై వస్త్రం మాత్రం టచ్ చేసి దాన్ని మాత్రం చించేసి వెళ్ళిపోతాడు. ఎందుకు రాజా? దొరికాడు మనకు, ఈ వ్యక్తిని లేపేస్తే నెక్స్ట్ రాజు నీవే. హల్లెలూయా. ఈ వ్యక్తిని లేపేస్తే నెక్స్ట్ రాజు నీవే. ఈ వ్యక్తిని భూమి మీద లేకుండా చేస్తే నెక్స్ట్ నీవే రాజు. నీకు రాజు రీకానికి ఎటువంటి ఆటంకం ఉండదు, రాజరికానికి ఎటువంటి ఆటంకం ఉండదు. రాజా, ఈ వ్యక్తిని లేపేస్తే, ఇదిగో నీ ఎదుటనే ఉన్నాడు, ఇదిగో నీ కాళ్ళ మీద పడి ఉన్నాడు, ఇక్కడ నీ కాళ్ళ దగ్గర కొడితే ఒకే ఒక్క దెబ్బలో తలకాయ లేచిపోవాలంటే లేపేసే రాజా అంటే దావీదు అంటాడు, ఇదిగో నేను అభిషేకించబడిన వాడిని ముట్టనని నీకు తెలియదా? ఇతడు దేవుని చేత అభిషేకించబడిన వాడు, ఇతడు దేవుని చేత నియమించబడిన వాడు, ఇతడు దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు. ఇతన్ని నేను ఎలా టచ్ చేయగలను? ఇతన్ని నేను ఎలా ముట్టగలను? ప్రభు అన్నాడు కదా, నేను అభిషేకించబడిన వాడిని, నేను అభిషేకించుకున్న వాడిని ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినవంత అన్నాడు కదా. కనుక నా ఎదుట ఉన్నాడు కైనా నేను చంపను, ఇతన్ని యెహోవా చూసుకుంటాడు, కనుక ఇతను అభిషేకించబడిన వాడిని నేను ముట్టనని చెప్పి తన శత్రువు దొరికిన చంపకుండా వదిలేసి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. తన శత్రువుని దావీదు చంపలేదు, కానీ ఆ తర్వాత నెక్స్ట్ దావీదు కంటే ముందు అతని శత్రువులు తరుముతూ ఉంటారు. ఈ శత్రువులు తరుముతూ ఆ శత్రువులే ఈ సౌలును చంపేస్తారు. అంటే దేవుడు పగ తెచ్చుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ దావీదు పగ తెచ్చుకోలేదు. తెలివిగల వాడు ఎంత జ్ఞానం కలిగినామంటే, నేను పగ తీర్చుకుంటే, నేను చంపేస్తే, నేను ఏదన్నా అంటే దేవుని ఉగ్రత నా మీదకి వస్తుంది కనుక ఈ వ్యక్తిని దేవునికి అప్పచెప్తే దేవుడే లేకుండా చేస్తాడని దేవునికి అప్పచెప్పి దావీదు మాత్రం చేతులు దులుపుకొని సైలెంట్గా పక్కకు వచ్చాడు. సౌలును మాత్రం దేవుడు లేపేశాడంతే. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, అటువంటి దావీదుకు కోపం వచ్చేసింది. అంత మహాజ్ఞాని అయిన, అంత దేవునితో సత్సంబంధం కలిగిన వాడు, బైబిల్లో దేవుడు చెప్తాడు, దావీదు నా హృదయానుసారుడు,
దావీదంట దేవునికి హృదయానుసారుడంట. అంటే దావీదు దేవుని హృదయాన్ని ఎరిగి ఉన్నాడంట. దావీదు హృదయము దేవుని హృదయం రెండు కనెక్షన్ అయి ఉన్నాయంట. అంతటి దావీదు తన పనివారిని, తన ఉన్న మందను, గొర్రెలను, మేకలను, ఎద్దులను, తన కలిగిన సమస్త యావత్తు మీద ఏ పెద్ద పూలి కానీ, ఏ పులి కానీ, ఏది కానీ హాని చేయకుండా, వాటిని చంపేయకుండా ఈ దావీదు సైన్యము వాటిని కాచి కాపుదలగా ఉంచితే, సమయం వచ్చింది కదా మనం కాపుదల ఉంచాం, మేకలు, గొర్రెలు, మేకపోతులు అన్ని కాచాం కదా, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఇబ్బందులలో ఉన్నాం, వెళ్ళి ఏదైనా అడిగిరండి, ఏదైనా మనకు పత్యం అడిగిరండి, మనకు తినడానికి ఏదైనా ఇస్తాడేమో, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళండి, నాబాల దగ్గరికి వెళ్ళండి అంటే ఈ వ్యక్తి అన్నాడంట, దావీదెవడు? మూర్ఖుడు. ఎవరు మూర్ఖుడు? ఏ మూర్ఖుడు? పెద్ద మూర్ఖుడు. హల్లెలూయా. దావీదెవడు? నా ఆస్తిని ఎందుకు ఇస్తా నేను? ఎవడు దావీదు? మర్చిపోయాడు దావీదెవడో. ఇప్పుడు దావీదు ఎవడంటే నిజంగానే దావీదు తెలీదా? హల్లెలూయా. నిజంగానే దావీదు అయితే ఒకసారి బిగ్గర చప్పట్లు కొట్టండి. ముగిస్తాను బిగ్గర చప్పట్లు కొట్టండి. నేను చెప్పాల్సింది ఏదో చెప్పేసి ముగిస్తా. నిజంగానే దావీదు తెలీదా నాబాలుకు? హల్లెలూయా. తెలీదా? తెలీదు అనడానికి వీల్లేదు, ఖచ్చితంగా తెలుసు. అందుకే తన యజమానుని విడిచి వెళ్ళిన ప్రతి ఒక్కరికి నేను ఏమైనా రొట్టెలు ఇవ్వాలా అంటున్నాడంటే, సౌలు నుంచి వేరైపోయాడని దావీదు సౌలు నుంచి వేరేయడని ఈ వ్యక్తికి తెలుసు. తెలిసి ఏమంటున్నా అంటే అహంకారం. దేన్ని చూసుకొని అహంకారం అంటే డబ్బును చూసుకొని, దేన్ని చూసుకొని అహంకారం అంటే ధనాన్ని చూసుకొని, బలగాన్ని చూసుకొని, ఆస్తిని చూసుకొని, దేన్నో చూసుకొని అహంకారం చేత నాబాలు అంటున్నాడు. ఎవడు దావీదు? ఎవడు దావీదెవడు? హల్లెలూయా. దావీదెవడు అని హేళన చేసి, ఎగతాళి చేసి ఈ దావీదు పనివారిని, దావీదు సైనికులను అవమానపరిచి పంపించి, వెనక్కి గాయపరిచి పంపిస్తే, ఆ పనివారిలో ఏ పనివారిలో ఇప్పుడు నాబాలు పనికి మాలిన వాడైతే, నాబాలు దగ్గర పనికి మాలిన వాళ్ళందరూ పనికి మాలిన ఉంటారా? ఒక్కరన్నా మహాజ్ఞానం కలిగిన వారు ఒక్కరన్నా ఉంటారు, ఖచ్చితంగా ఒక్కరన్నా ఉండి తిరుగుతారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ అలాంటి వాళ్ళు ఉంటారా? పని వాళ్ళందరూ అలాంటి వాళ్ళు ఉండరు. అందరూ ఒకేలాగా మనుషులు ఉండరు. అందరూ ఒకేలాగా మనుషులు వాడుకొని వదిలేసే వాళ్ళు ఉన్నారు. ప్రేమించే వాళ్ళు, కనిపెట్టుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు కొంతమంది అన్న ఉంటారు. ఆ కొంతమంది వ్యక్తి వెళ్ళి తన భార్య దగ్గరికి వెళ్ళి, అబిగేలు దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏమంటున్నాడు చూడండి, అమ్మా, ఆ పదం వాడ చూడండి, వండర్ఫుల్ పదం. అమ్మా, అమ్మా, ఇలా నిన్ను ప్రేమగా, భయముతో, భక్తితో, ప్రేమతో నిన్ను గౌరవించి అమ్మా అని ఎవరైనా పిలుస్తున్నారా? మిమ్మల్ని పిలవాలి కనుక పిలుస్తున్నారా? లేకపోతే మిమ్మల్ని ప్రేమించి మీకున్న మంచితనాన్ని బట్టి ఎవరైనా మిమ్మల్ని అమ్మా అమ్మా ఎవరైనా పిలుస్తున్నారా? మిమ్మల్ని మీకే తెలియాలి. హల్లెలూయా. మీకే తెలియాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకే తెలియాలి. అయితే చూడండి, అమ్మా, మన యజమాని పనికి మాలోడు. ఎంత పనికి మాలోడు అంటే, అభిషేకించబడిన వాడు దావీదు. ఆ దావీదు, అతని సైన్యము, అతని మనుషులు, అతని పనివారు అందరూ కలిసి మన సంపదను, మన కలిగిన మేకలను, మన కలిగిన గొర్రెలను, మన కలిగిన ఎద్దులను, మన కలిగిన ఆవులను, మన కలిగిన ఒంటెలు, సమస్తాన్ని జంతువుల చేతిలో పడకుండా, మృగాల చేతిలో పడకుండా దావీదు పనివారే కాపాడితే, దావీదు అన్నం అడిగితే పెట్టలేదు, దావీదును అవమానపరిచి పంపించాడమ్మా. మన యజమానుడు మూర్ఖుడమ్మా, కృతజ్ఞత లేనివాడమ్మా, పనికి మాలినవాడమ్మా అని చెప్పి ఈ యజమాను గురించి తన యజమానుల దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు పనివాడు. హల్లెలూయా. అందరూ ఒకేలాగా ఉన్నారు కదా. పని వాళ్ళు ఎవరో ఒకరు ప్రేమించే వాళ్ళు, ఎవరో ఒకరు ఖచ్చితంగా మంచి వాళ్ళు ఉంటారు. అలాంటి మంచివాడు దగ్గరికి వెళ్ళి మిగతా వాళ్ళు అనకలేదు, నాకేం పోతే పోనీ,
సత్యసామాన్య వాడు పెద్ద దుర్మార్గుడు అని అనుకోలేదు. ఈ వ్యక్తి వెళ్ళి చెప్పాడు. చెప్పిన మరుక్షణమే అప్పటికప్పుడే ఎంత మహాజ్ఞానం చూడండి. వాట్ ఏ వండర్ఫుల్. అబిగైల్ దేవుడు తీసుకెళ్లి యెరూషలేం పట్టణం పైన కూర్చోబెట్టాడు. అబిగైల్ వండర్ఫుల్. మంచి జ్ఞానం కలిగింది. ఎంత జ్ఞానం కలిగిందంటే అతడు చెప్పాడు, అడవిలో నుంచి దావీదు తన పట్టణానికి, అనగా ఈ అబిగైలు ఇంటి దగ్గరికి నాబాలు చంపడానికి ఆ అడవిలో నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మాట గంట. గుర్రం మీద ఎంత స్పీడ్ వస్తారు, గుర్రం ఎంత స్పీడ్ వస్తుందంటే దాదాపు ఒక బగ్గి మీద ఒక బైక్ గంట స్పీడ్ వెళ్తుంది. దాదాపు 80-90 స్పీడు పరిగెత్తగలవు గుర్రాలు. ఆ రోజుల్లో ఇంకా స్పీడ్ పరిగెత్తగలవు. అటువంటి గుర్రం మీద దాదాపు మహా అంటే మన గాజులపల్లె నంద్యాలంత ఉండొచ్చు. అడవి అక్కడ ఉంటే, ఒకవేళ అడవి కొండ అక్కడ ఉంటే, యెరూషలేం కొండ మీద దావీదు ఉన్నాడు, యెరూషలేం ఊరు దగ్గర వీరున్నారు. ఆ కొండ దగ్గర నుంచి ఇక్కడికి దాదాపు మాట ఒక అరగంట, ఒక గంట లేదా ఒక 2 గంటలు. ఈ 2 గంటల లోపే మొత్తం చక్క పొట్టేలు మాంసం, రొట్టెలు, ద్రాక్షరసం, కావలసినవన్నీ చక్క 2 గంటలు 3 గంటలు మొత్తం చక్క మొత్తం రెడీ చేసి అన్ని సిద్ధపరిచి అన్ని గాడిద మీదకి ఎక్కించి సైన్యాన్ని పనివారిని మొత్తాన్ని సిద్ధపరిచి ఈమె కంటే ముందు వాటిని పంపించింది. దావీదుకి ఎదురెక్కించి పంపించింది. అంటే దావీదు తన భర్తను నమ్మడానికి వస్తున్నాడు. నన్ను ఎవడు అంటాడా? కళ్ళు కనపట్లేదు వాడికి. వాడెవడు ముందు? వాడు ఎలాంటి వాడు? వాని పిల్లలు, వాని కుటుంబాన్ని, వాని సైన్యాన్ని నేను చంపేయకపోతే దేవుడు నాకు గొప్ప కీడు వచ్చును కాక అని దావీదు బయలుదేరాడు. బాగా కోపంతో దావీదు బయలుదేరాడు. ఎందుకంటే దావీదుని ఎదుర్కోవడం నాబాలు వల్ల కాదని తెలుసు. ఎంత మహాజ్ఞాని అంటే దావీదును ఢీకొట్టడం అసాధ్యం. ఎందుకంటే దావీదు దేవుని చేత అభిషేకించబడినవాడు. ఎందుకంటే దావీదు దేవుని చేత పిలువబడినవాడు. ఎందుకంటే దావీదు దేవుని చేత ఏర్పరచబడినవాడు. దావీదును ఢీకొట్టడం అసాధ్యం. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఉన్నా దావీదును ఢీకొట్టడం అసాధ్యమని అబిగైలు ఎరిగింది. అబిగైలు జ్ఞానం కలిగి ఎరిగింది. అందుకే దావీదును ఢీకొట్టడం అసాధ్యం. అందుకే ఎదురెక్కి వెళుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నాబాలు వాడెవడో? దావీదెవడు? నా ఆస్తి ఇవ్వడానికి ఎవడవాడు? నేను ఎందుకు ఇస్తాను ఆస్తి? నేను ఎందుకు ఇస్తా? గొర్రెలు, మేకపోతులు, పొట్టెళ్ళు, రొట్టెలు నేను ఎందుకు ఇస్తా? ఎవడవాడు ఇవ్వడానికి నేను అన్నాడు అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు. దావీదుని చెప్పిందాకనే సౌలు దావీదు చేతికి దొరికిన చంపలేదు. ఒక రాజు దొరికిన చంపలేని, రాజును చంపగలిగిన కెపాసిటీ కలిగిన వాడు దావీదు. అలాంటి దావీదుని వాడెవడు అన్నాడు అంటే నాబాలు అన్నాడు అంటే ఏ ధైర్యం చూసుకొని ఉంటాడు? ఒక మాట చెప్పండి. హల్లెలూయా. ఏ ధైర్యంతో ఎదురు సమాధానం చెప్పాడు? ఏ ధైర్యం చూసుకొని? రాజునే ఇశ్రాయేలు ప్రజలు మొత్తము భయపడి దాక్కొనున్న ఆ ఫిలిష్తీయుడైన గొల్లియాతును పడగొట్టిన దావీదుని నాబాలుకు తెలీదా? ఫిలిష్తీయులందరినీ పరిగెత్తించి కొట్టినవాడని దావీదేని తెలీదా? నాబాలుకు తెలుసు. తెలిసినా కూడా ఎందుకు అంత ధైర్యంగా? ఎవడు ఎందుకు ఎదురు సమాధానం చెప్తున్నాడు అంటే అతడు మూర్ఖుడు. అందుకే అంటున్నాడు చూడండి, పనివాడు, అమ్మా మన యజమాని మూర్ఖుడమ్మా, మన యజమానుడు మూర్ఖుడు. అంటే అతడు ఏం చూసుకున్నాడు అంటే డబ్బును, బలగాన్ని, చుట్టూ ఉన్న ఆస్తిని, చుట్టూ ఉన్న రాజకీయ పలుకుబడిని, ఈ మనుష్యులు అండ చూసుకున్నాడు. ఈ నాబాలు మనుష్యులు అండ చూసుకున్నాడు. ఈ నాబాలు మనుషులు అండ చూసుకున్నాడని అబిగైలుకు తెలుసు. అంటే మనుషులతో వెళితే, సైన్యంతో వెళితే దావీదును ఢీకొట్టొచ్చని నాబాలుకు తెలుసు, అబిగైలుకు తెలుసు. కానీ నాబాలుకు తెలియంది అబిగైలుకు తెలిసిందని తెలుసా? దావీదు అభిషేకించబడిన వాడు. ఆమేన్.
దావీదు దేవుని చేత పిలువబడిన వాడు. దావీదు మీద దేవుని అభిషేకం ఉంది కనుక అభిషేకం కలిగిన వాడిని, అభిషేకంతో నింపబడిన వాడిని, దేవుని ఆత్మచేత నింపబడిన వాడిని కొట్టడం అసాధ్యం, తొక్కడం అసాధ్యం, లేపడం అసాధ్యం. ఎందుకంటే అతని మీద దేవుడే 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 కొన్నాడు. తొక్కగలిగిన వాడు ఎవరు లేడు. అతను పడినా తిరిగి లేపగలడు దేవుడు, అతను కృంగిపోయినా తిరిగి లేపగలడు. ఎందుకంటే దేవుడు ఏర్పంచుకున్నాడు, దేవుడు పిలిచాడు, దేవుని అభిషేకం ఉందని నాబాలుకు తెలియదు కానీ అబిగేలుకు తెలుసు. అందుకే నేనన్నా ఆమె మహాజ్ఞానం కలిగినది, మహా వివేకం కలిగినది. అలా ఉండాలి మీరు, అలా సంసారాలు చేసుకోవాలి, అలా సంసారాలు జీవితాలు కట్టుకోవాలి. ఆమేన్ ఆమేన్. శాకరీప ఓటు చోపులు అబిగేలు వల్లే స్ట్రాంగ్ గా ఉండాలి. అబిగేలు వల్లే ముందు ఏం జరగబోతుందో, అబిగేలు వల్లే ముందు ఏమి జరుగుతుందో పసిగట్టాలి, పసిగట్టాలి. అపవాది గారు ఎక్కడెక్కడ కదులుతున్నాడు, అపవాది గారు ఎక్కడెక్కడ కదులుతున్నాడు నీ మీద, నీ కుటుంబంలో ఎక్కడ కదులుతున్నాడు, నిన్నెక్కడ పడగొట్టడానికి, నిన్నెక్కడ తొక్కడానికి, నీకు రావాల్సిన దీవెనలు రాకుండా దూరం ఎక్కడెక్కడ దూరం చేస్తున్నాడో నీకు జ్ఞానం కలిగి పసిగట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. ప్రమాదం వచ్చేసిందని అబిగేలు పసిగట్టింది. అబిగేలు తెలిసిపోయింది ఏదో జరుగుతుంది. నాబాలు నా భర్త మూర్ఖుడు, నా భర్తకు తెలియదు. దావీదు దగ్గర దావీదుతో ఉండేది దేవుడు, దేవుని ఆత్మ దావీదు మీద ఉంది కనుక దావీదును దేవుడు అభిషేకించుకున్నాడన్న సంగతి దావీదుకు తెలుసు, అబిగేలుకు తెలుసు. అందుకే ఆమె ఎదిరెక్కి వెళుతుంది. ఎదిరెక్కి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, రాజా ప్రభువా ఈ దీనురాలని దాటిపోకయా. బాబా బాబా వంటకు సాష్టాంగ నమస్కారం చేసిందంట. చూడండి ఒక్కసారి ఆ మాట, చూడండి ఒక్కసారి ఆ మాట చదవమ్మా. అబిగయీలు దావీదును కనుగొని గాదమును మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి, హల్లెలూయా. ఏం చేసింది? దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసిందంట. ఒక ఎవరు? ఈ దావీదు పక్కనోడు, పక్కింటోడు లేదా పక్కనోడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళంట, సాష్టాంగ నమస్కారం చేసి అతనికి లోబడిందంట. బా ఎంత వండర్ఫుల్, ఎంత జ్ఞానం కలిగింది. సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలినవాడా, నా ప్రభు, నా తండ్రి, నువ్వు కోపగించుకుంటే మేము ఏ పార్టీ వాళ్ళం, నువ్వు కోపగిస్తే మేము ఏ పార్టీ వాళ్ళం, మా జీవితాలు ఏ పార్టీవి, మా బ్రతుకులు ఏ పార్టీవి, మేము ఏ పార్టీ వాళ్ళం దేవా, మమ్మల్ని కరుణించున్నాయినా అని సాష్టాంగ నమస్కారం పడి కాళ్ళ మీద సాష్టాంగ బోళ్ళ పక్కన పడి ఏడుస్తూ ఉందంట. దేవా ప్రభువా దావీదు మహారాజా, నువ్వు నన్ను దాటిపోకయ్యా, నా భర్త మూర్ఖుడయ్యా, నా భర్తకు తెలియదయ్యా, అయ్యా నన్ను చూసి క్షమించయ్యా, నేను ఇచ్చిన ఈ ఆశీర్వాదం స్వీకరించు, నేను ఇచ్చిన ఈ బహుమానాలు స్వీకరించు, నన్ను దాటిపోకయ్యా అని బతిమలాడుతూ ఉంటే దావీదు ఆమె సాష్టాంగ నమస్కారానికి, ఆమె దీనత్వానికి, ఆమె తగ్గింపుకు దేవుడు కదిలాడు, దేవుడు దిగాడు, దావీదు కూడా దిగాడు. హల్లెలూయా. దిగి, సరే అమ్మా నువ్వు బాధపడద్దమ్మా, నువ్వు ఏడ్చొద్దమ్మా, ఇదిగో నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని, నీ కలిగిన సమస్తమును యావత్తు నేనేం చేయను, నిన్ను బట్టి, నీ భర్తను, నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని, నిన్ను బట్టి వదిలేసి వెళ్ళిపోతున్నా, నువ్వు క్షేమంగా బ్రతుకు అని చెప్తూ ఆయన ఒక మాట, వండర్ఫుల్ మాట, ఒక మాట అంటున్నాడు. చూడండి ఆమె గురించి ఏమంటున్నాడు. ఇంత అభిషేకుడైన దైవజనుని మా ముందర లేపినందుకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు. నా వాళ్ళు లేక నా కుమారులు ఎలా తప్పిపోతారని నేను ఎంతగానో ఏడ్చాను. కానీ దావీదులాగా నా పిల్లలు
మందిరాన్ని కనిపెట్టుకొని వచ్చి ఉంటున్నారు. కానీ అన్న ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు దేవుడు. దేవుడే అన్నతో మాట్లాడినట్లు ఈరోజు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడినాడు. అన్ననే దేవునిలాగా వచ్చి నాతో మాట్లాడినాడు. ఈ సంఘాన్ని ఎంతగానో అభివృద్ధిలోకి పరుతున్నాడు. ఎన్నో మేలులు చేస్తున్నాడు నా పట్ల దేవుడు. అన్న ద్వారా ఇంత అపశక్తుడైన దైవజనుడిని మాకు ఇచ్చినందుకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు. సంఘం అంతటిగా వందనాలు. ఈరోజు దైవ సేవకుడి ద్వారా దేవుడు సూటిగా నాతోనే మాట్లాడాడు. దైవ సేవకుడు చెప్తుంటే వాక్యము నేను కూడా కొన్నిసార్లు మూర్ఖంగా మాట్లాడేదాన్ని. అయితే ఈ దినము దేవుడు నాతోనే మాట్లాడాడు. మూర్ఖంగా మాట్లాడితే శపించబడతామని దైవ సేవకుడి ద్వారా మాట్లాడి సరి చేసినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను.